The Light Coaching Center for JLM and JPA Palvancha. Subject Electrical Circuits. Test code 201. MCQ number 5. MCQ number 5. If the current through the resistor is 5 amps and the resistance is 4 ohms, what is the voltage across the resistor? ఒక రెసిస్టర్లో గుండా పోయే కరెంట్ వాల్యూ ఏమంటుందంటే ఒక రెసిస్టర్లో గుండా పోయే కరెంట్ వాల్యూ 5 amps అంటాడు. ఆ రెసిస్టెన్స్ వచ్చేసి 4 ohms అయితే ఆ రెసిస్టెన్స్కి అక్రాస్గా ఎంత వోల్టేజ్ ఉంటుందని అంటాడు. V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ R అనే ఓమ్స్లో నియమం ప్రకారం V ఈజ్ ఈక్వల్ టు I ఎంత 5, R ఎంత 4 కాబట్టి 5 4 are 20 volts, 20 volts అనేది అక్కడ ఉంటుంది మనకి. సో ఆప్షన్ B ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వచ్చేది అకార్డింగ్ టు ద కిర్చాఫ్స్ కరెంట్ లా ద సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎంటరింగ్ ఎ జంక్షన్ ఈజ్ ఈక్వల్ టు కిర్చాఫ్ KCL లాస్ ప్రకారం సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఎంటరింగ్ ఇంటూ ద జంక్షన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కరెంట్స్ లీవింగ్ ద జంక్షన్ అనేది కరెక్ట్. ఎంటరింగ్ ఈజ్ ఈక్వల్ టు లీవింగ్. సో ఆప్షన్ ఏ అనేది MCQ నెంబర్ 7. MCQ నెంబర్ 7లో ఇన్ ఏ నోడ్ విత్ ఏ 3 branches, ఒక నోడ్లో 3 branches ఉన్నాయంట. 2 currents, ఇది ఒక నోడ్ అనుకోండి. ఈ నోడ్ దగ్గర 3 branches 1 2 3 అనేవి ఉన్నాయి అనుకోండి. ఒక దాని కరెంట్ I1, ఇంకో దాని కరెంటు I1. అదేమంటాడు 2 currents I1 ఈజ్ ఈక్వల్ టు 5 amps, I2 ఈజ్ ఈక్వల్ టు 3 amps ఆర్ ఎంటరింగ్ కాబట్టి డైరెక్షన్ టువర్డ్స్ పెట్టా. అండ్ ద థర్డ్ కరెంట్ I3 ఈజ్ లీవింగ్ ద నోడ్, ఇది లీవ్ అవుతుంది కాబట్టి వాడు ఏమంటుందంటే అకార్డింగ్ టు KCL వాట్ ఈజ్ I3 కరెంట్ ఎంత అంటాడు. అకార్డింగ్ టు ఇందాక రాసుకున్నాం కదా KCL ప్రకారం I1 ప్లస్ I2 ఎంటరింగ్ కరెంట్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు లీవింగ్ కరెంట్. ఎంటరింగ్ కరెంట్ ఎంత 5 ప్లస్ 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు లీవింగ్ కరెంట్ అంటే 8 amps అనేది కరెక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఏ కరెంట్ ఆఫ్ ఏ 10 amps ఫ్లో ఇన్ ఏ జంక్షన్ అండ్ ద సమ్ ఆఫ్ ద కరెంట్స్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ ద జంక్షన్ ఈజ్ 6 amps అండ్ 3 amps, వాట్ ఈజ్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద థర్డ్ బ్రాంచ్? ఈ ఆన్సర్ తెలిస్తే మీరు కామెంట్స్లో పెట్టండి.